సిటీలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. రోడ్లపై వరద నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటించారు. నాలాల్లో పూడిక తీయాలని ఆదేశించారు రంగనాథ్. గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టగా సాయంత్రం క్యూలోనింబస్ మేఘాలతో కుండపోత వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు భారీగా నిలిచాయి. మోకాళ్లొత్తు నీళ్లలోనే కార్లు, బైకులతో వెళ్లారు వాహనదారులు. పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సాయంత్రం ఆఫీస్, స్కూళ్ల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు ఇంటికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్లోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొండాపూర్, మాధాపూర్లో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోనూ అవస్థలు పడ్డారు పబ్లిక్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడుపల్లి, బోయినపల్లిలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు శ్రీ గణేష్. వనస్థలిపురంలోని రోడ్లపై వర్షపు నీళ్లు నిలవడంతో గుంతల్లో వాహనాలు నడుపుతూ ఇబ్బంది పడ్డారు వాహనదారులు. హైదరాబాద్లో నీట మునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అమీర్పేట్లోని గాయత్రి కాలనీ, మాదాపూర్లోని అమర్ సొసైటీ, బాగ్లింగంపల్లిలోని శ్రీరామ్ నగర్లో రంగనాథ్ పర్యటించారు. కాలువల పూడికతీత పనులు త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమీర్పేట వద్ద కాలువల్లో పూడిక తొలగించడంతో వరద సాఫీగా వెళ్లిందని తెలిపారు రంగనాథ్. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఆసిఫ్ నగర్, టోలీ చౌక్, ఫిలిం నగర్లో భారీ వర్షం పడింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు భారీగా నిలిచిన నీళ్లను నాలాల్లోకి పంపారు హైడ్రా సిబ్బంది. నీళ్లను క్లియర్ చేసి ట్రాఫిక్ ను పంపించారు. ఖైరతాబాద్, సోమాజిగూడలో భారీ ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడ్డారు వాహనదారులు. సైదాబాద్, మలక్పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడలోనూ భారీ వర్షం పడింది. చార్మినార్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలక్నుమా, చాంద్రయానగుట్ట, కంచన్బాగ్, బండ్లగూడలో భారీ వర్షం పడింది. ఛత్రినాకాలో రోడ్లపై నీళ్లు నిలవడంతో ఇబ్బందులు పడ్డారు జనం. స్థానికులు వరదలో చిక్కుకుపోవడంతో జేసీబీ సాయంతో తరలించారు రెస్క్యూ సిబ్బంది. ప్రమాదకర పరిస్థితిలో వరద దాటి వెళ్లారు విద్యార్థులు. నాంపల్లిలో భారీ వర్షానికి రోడ్లపై మోకాళ్లతో నీళ్లు చేరాయి. అసెంబ్లీ, గాంధీభవన్ ఏరియాల్లో రోడ్లు, చెరువులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అబిడ్స్, కోఠి, నారాయణగూడ, బషీర్బాగ్లోనూ భారీ వాన కురిసింది. అమీర్పేట్లో రోడ్లపై వరద నిలవడంతో క్లియర్ చేశారు హైడ్రా సిబ్బంది. నగర శివారు ప్రాంతాలైన కుతుబుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారం, జగద్గిర్ గుట్టలో భారీ వర్షం పడింది. కుతుబుల్లాపూర్లో కాలనీలు నీట మునిగాయి. మోకాళ్లతో వరదలో తీవ్ర ఇబ్బంది పడ్డారు వాహనదారులు. బండ్లగూడ, కిస్మత్పుర, హైదర్ షాకోట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాల్లోనూ వర్షం దంచుకొట్టింది. ఇక అత్యధికంగా మేడ్చల్, బహదూర్పురాలో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చార్మినార్, నాంపల్లిలో 6, కుతుబుల్లాపూర్, బాలానగర్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసిందని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. నగరంలో సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లపై నిలిచిన నీళ్లను క్లియర్ చేశారు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది. నాలాల్లో పూడిక తీయడంతో వర్షపు నీళ్లు సాఫీగా వెళ్లాయి. ట్రాఫిక్ ను కూడా పంపిస్తున్నారు అధికారులు. వర్షానంతర పరిస్థితులపై అమీర్పేట నుంచి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. కుండపోత వర్షంతో హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలన్నీ కూడా వర్షం నీటితో నిండిపోయిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే హైదరాబాద్లో ఒక్కసారిగా ఉదయం సమయంలో భారీగా ఎండలు ఉండడం, సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షపాతం అనేది భారీగా నమోదైంది. ఒకసారి మనం హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతంలో, అదేవిధంగా షేర్లింగంపల్లి, మారేడుపల్లి, అదేవిధంగా హిమాయత్ నగర్, ఖైరతాబాద్, అదేవిధంగా బాల్నగర్, అమీర్పేట్, షేక్పేట్, ముషీరాబాద్, హిమాయత్ నగర్, బాల్నగర్ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం అయితే నమోదైంది. రామచంద్రాపురంలో కూడా వర్షపాతం ఎక్కువగానే నమోదైంది. ముషీరాబాద్ ప్రాంతంలో దాదాపు 18.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాళ్లబస్సి అనేటువంటి ప్రాంతంలో. అదేవిధంగా ముషీరాబాద్ పరిధిలోనే ఎంసీహెచ్ కాలనీలో 17 సెంటీమీటర్లు, బోలక్పూర్లో 15 సెంటీమీటర్లు, ముషీరాబాద్లోనే
చిలకలగూడ ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే సికింద్రాబాద్లోని మోండా మార్కెట్ ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా షేర్లింగంపల్లిలో 14 సెంటీమీటర్లు, మారేడుపల్లిలో కూడా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం బన్సిలాల్పేట అనే ప్రాంతంలో నమోదైంది. దాంతోపాటు మారేడుపల్లిలో 13 సెంటీమీటర్లు నమోదైంది. హిమాయత్నగర్లో 12 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లోని సెస్ ప్రాంతంలో 12 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లిలోని గొచ్చిబౌలి ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మిగిలిన బాల్నగర్, అమీర్పేట్, షేక్పేట్ ఈ ప్రాంతాల్లో 11-10 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. అయితే సాయంత్రం ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో చాలా చోట్ల ట్రాఫిక్ అనేది ఇబ్బంది తలెత్తింది. అయితే ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని కట్టడి చర్యల కారణంగా కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ అనేది ఎక్కువగా నిలవడం లేదు. ఎందుకంటే గతంలో కురిసినటువంటి వర్షాలతో ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వర్షపు నీరు అని నిలిచిపోవడంతో హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ ఇతర అన్ని అధికారులందరూ కూడా కలిసి కొన్ని చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా నాలల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ని అంతా కూడా క్లీన్ చేయడంతో ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి వర్షాలతోనే గత కొద్ది రోజులుగా ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ అనేది నిలవడం లేదు. ఎక్కడికక్కడ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. దీంతో సాధారణంగా గతంలో మనకు అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనం దగ్గర పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. మనం ప్రజెంట్ అక్కడే ఉన్నాం. ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా నిలిచిపోయి వాహనాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడేది. వాహనాలు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఏకంగా కార్లన్నీ కూడా ఈ వాటర్ నీటిలోనే తేలినటువంటి సిచ్యువేషన్ మనం కనిపించింది. కానీ ప్రజెంట్ అయితే ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా వాటర్ అనేది ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇక్కడే కాదు, చాలా చోట్ల హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో కూడా వర్షం నీరు అనేది నిలవకుండా హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ చాలా సంస్థలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో అవన్నీ కూడా రిజల్ట్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా వాటర్ అనేది ఆగడం లేదు. దీంతో ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఇబ్బంది తలెత్తడం. ఈరోజు సాయంత్రం కురిసినటువంటి వర్షానికి కొన్ని చోట్ల అంటే బషీర్బాగ్ కానీ, అదేవిధంగా ఖైరతాబాద్ కానీ, పంజగుట్ట ప్రాంతాల్లో కొంతమేర ఇబ్బంది తలెత్తింది. అమీర్పేటలో కూడా కొంత ట్రాఫిక్ ఆగినప్పటికీ కూడా వర్షం ఆగిపోయిన మరుక్షణం నుంచి ట్రాఫిక్ అంతా కూడా పూర్తిగా క్లియర్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్లో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా అంటే వర్షం కురిసినప్పుడు ఎక్కువగా ఇబ్బంది అనేది తలెత్తుండే గతంలో, కానీ ఇప్పుడు అంతగా ఇబ్బంది తలెత్తడం లేదు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అయితే ఇబ్బంది లేకుండా అధికారులు తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలు సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా అంతగా ఇబ్బంది తలెత్తడం లేదు. మనకు ఈరోజు సాయంత్రం కురిసినటువంటి వర్షానికి కూడా వర్షం కురిసిన సమయంలోనే ట్రాఫిక్ ఆగింది తప్ప ఎక్కడ కూడా అంతగా ఇబ్బంది అయితే తలెత్తడం లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఆగినా కూడా లేకపోతే వాటర్ కొద్దిగా నిలిచినా కూడా వాటన్ని ఎప్పటికప్పుడు కూడా హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ ఎప్పటికప్పటికి క్లియర్ చేస్తున్నారు. దాంతోపాటు ఆ ట్రాఫిక్ను కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ, సివిల్ పోలీసులు కానీ దగ్గరుండి ఎక్కడైనా ఆగినా కూడా వాటన్నిటిని కూడా క్లియర్ చేసేటువంటి పని చేశారు. ఒకవేళ ఎక్కడైనా వాటర్ నిలిచి ఆ రూట్లో వెళ్ళేటువంటి అవకాశం లేకపోతే ట్రాఫిక్ డైవర్ట్ చేసి మరీ పంపించినటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు కూడా కనిపించాయి. అయితే వర్షం కురిసినప్పుడు గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందుల దృష్ట్యా అధికారులందరూ కూడా తీసుకున్నటువంటి చర్యల నేపథ్యంలో అవన్నీ కూడా రిజల్ట్ ఇచ్చి ఎక్కడ కూడా వాటర్ లాగింగ్ దగ్గర కూడా వాటర్ అనేది ఆగడం లేదు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా ముందస్తుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలానా ప్రాంతంలో వర్షం ఉంది, వాటర్ ఆగేటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ సైడ్గా వెళ్ళొద్దు, అవసరమైతే తప్ప బయటకు రావద్దు, పలానా టైం నుంచి వర్షం కురుస్తున్నట్టు ముందస్తు హెచ్చరికలు కూడా ఇస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించి కానీ, వాటర్ లాగింగ్ సంబంధించి కానీ ఎక్కడ కూడా ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అధికారులు తీసుకున్న చర్యలు అయితే రిజల్ట్ కనిపిస్తున్నాయి. మనకి ఈరోజు కూడా అదే కనిపించింది. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. సిటీలో కురిసిన వర్షానికి సాయంత్రం రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. వర్షంపై ముందస్తు సమాచారం ఉండడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ను మోహరించామని తెలిపారు పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్. వాటర్ను క్లియర్ చేసి నిమిషాల్లోనే ట్రాఫిక్ను పునరుద్ధరించామని తెలిపారు. వర్షాలు పడ్డప్పుడు రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్న పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రధానంగా మనం గమనిస్తే ఈరోజు సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్లోని ఇటు సెంట్రల్ జోన్తో పాటు అదేవిధంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, అంతేకాకుండా ఇటు చెక్పోస్ట్, జూబ్లీ చెక్పోస్ట్తో పాటు ఇటు ఐటీ కారిడార్ అనేటువంటి గచ్చిబౌలి, అదేవిధంగా మాదాపూర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురవడం జరిగింది. మనం చూస్తే ఇటు సికింద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కారణంగా అయితే సాయంత్రం వేళలో, ఎందుకంటే సాయంత్రం వేళలో ఇటు ఉద్యోగులంతా కూడా ఇళ్లకు వెళ్ళే సమయం కావడంతో అయితే ఇటు వాహనదారులకు కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు వర్షం కురిసిన సందర్భంలో అయితే ప్రధానంగా ఇటు అమీర్పేట, అదేవిధంగా ఖైరతాబాద్ తదితర మెట్రో స్టేషన్ల కింద కూడా ఇటు 2 వీలర్లు జామ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు మెట్రో స్టేషన్ల కింద కొంత వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి సందర్భంలో వెహికల్స్ మూవ్మెంట్ కూడా కొంత స్లోగా ఉండడంతో అయితే
సాయంత్రం వేళ నుంచి కూడా ఇటు వాహనదారులు అయితే కొంత క్రమక్రమంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వాహనాల రద్దీని కానీ అదేవిధంగా ఇటు వర్షం కారణంగా ఏర్పడినటువంటి ఒక ఒత్తిడి మొత్తాన్ని కూడా తగ్గించేందుకైతే ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులతో పాటు అదేవిధంగా ఉన్నతాధికారులు ట్రాఫిక్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అయితే పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. మనం ఒకసారి ఇక్కడ మైత్రివనంలో అయితే ప్రస్తుతం ఉన్నాం. మైత్రివనం సరౌండింగ్ ఏరియాస్లో ముఖ్యంగా వాటర్ లాగిన్ పాయింట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గురించి అయితే మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సాయంత్రం వేళలో కురిసినటువంటి వర్షం ఎలాంటి ప్రభావం చూపింది, ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి సార్? ఈరోజు మనం వర్షం చాలా ఎఫెక్టివ్గా ఉన్నది. ప్రధానంగా మనకి 4 o'clock స్టార్ట్ అయింది. 4 o'clock అంటే జనరల్గా అందరూ కూడా ఆఫీసులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం అది. ఆ సమయంలో మనకు జనరల్గా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వర్షం వచ్చినప్పుడు రోడ్లన్నీ బ్లాక్ అయినాయి. వాటర్ లాగింగ్ పాయింట్స్ మన ప్రధానంగా మీరు చూసారు ఇక్కడ మైత్రివనం అంటే మనకి పంజాగుట్ట నుంచి టువర్డ్స్ ఎర్రగుట్ట, ఇది కూడా ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ రోడ్డు. మనకి ఇక్కడ లో లయింగ్ ఏరియాస్లో వాటర్ అంతా వచ్చి ఇక్కడ మనకి లాగ్ అవుతుంది. అంటే వాటర్ అంతా వచ్చి ఇక్కడ మనకి స్టాగ్నేషన్ అవుతుంది. దాంతో పోయే వాహనాలు పోలేవు. అవి 2 wheelers అనుకో, మన కార్లు కొంతవరకు వెళ్ళగలుగుతాయి, 2 wheelers కష్టమవుతాయి. ఎందుకంటే మన కింద రోడ్డు కింద మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఏదైనా భయం ఉంటుంది. ప్రయాణికులు ఎవరైనా వాటర్ నుంచి ప్రయాణించాలంటే చాలా భయపడతారు. మా పోలీస్ శాఖ మా వాళ్ళంతా కూడా బాగా హార్డ్ వర్క్ చేసి మా కానిస్టేబుల్స్ కానీ, మా ఎస్ఐస్ కానీ, మా ఇన్స్పెక్టర్స్ కానీ, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముందే మనకి సమాచారం ఉండటం వల్ల ఈ టైంలో మనకి వర్షం వస్తుందని సమాచారంలో ముందే మేము ప్రీ ప్లాన్గా అంతా వేసుకొని వాటర్ ఏదైతే పడంలోనే ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం వల్ల జిఎస్ఎంసీ హెల్ప్ కూడా తీసుకున్నాం మేము. తర్వాత కొంత కరెంట్ మోటార్స్ కూడా పెట్టుకొని ఆ వాటర్ని ఇమీడియట్గా పంపు చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల మనం కేసీపీ కానీ అదేవిధంగా మనం ఎన్ఎఫ్సిఎల్ దగ్గర బాగా వాటర్ జామ్ అవుతుంది. ఎన్ఎఫ్సిఎల్ పర్టికులర్గా ఎన్ఎఫ్సిఎల్ టు మనకు ఎస్ఎన్టీ అంటే టువర్డ్స్ కేబీఆర్ పార్క్ పోయేటప్పుడు వాటర్ లాగింగ్ ఉంటుంది, మేజర్గా ఉంటుంది అక్కడ. అదేవిధంగా కేసీపీలో కూడా ప్రభుత్వం ఈ మధ్య రీసెంట్గా చర్యలు తీసుకుని వాటర్ పిట్స్ ఏర్పాటు జరిగింది, అది కొంతవరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి రాజ్భవన్ ముందర కూడా చాలా హెవీ రెయిన్ తోటి చాలాసేపు వెహికల్సే పోలేదు. ఎందుకంటే ఆ వాటర్తో నిండిపోయింది, అంత రోడ్స్ అంతగా జలమయం అయిపోయినాయి. కాబట్టి వాహనదారులు పోయే పరిస్థితి లేకుండా వాటి వితిన్ మేము ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ లోపలనే జిఎస్ఎంసీ, అది డిఆర్ఎఫ్, హైడ్రా, తర్వాత మా పోలీస్ శాఖ పర్టికులర్గా ట్రాఫిక్ వింగ్ ప్రత్యేక కృషి వల్ల తొందరగా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటపడడం జరిగింది. సార్, ఇలా ప్రధానంగా చూస్తే ఇటు సెంట్రల్ జోన్ కానీ ఇటు పంజాగుట్ట ఈ ప్రాంతాల మొత్తం కూడా 7 centimeters కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సో ఈ క్రమంలో వాహనదారులంతా కూడా ఇటు మెట్రో స్టేషన్ కింద జామ్ అవ్వడం ఎలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి సార్ ఇక్కడ? అంటే జనరల్గా వర్షం రాంగ్లోనే చాలామంది కమ్యూటర్స్ వాళ్ళు గమ్యం చేరడానికి ముందు వర్షం రాంగ్లోనే మనకి మెట్రో స్టేషన్ల కింద నిలబడతారు. పర్టికులర్గా ఉన్నది ఆ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళడం వల్ల వీళ్ళు కూడా జామ్కి కారణమైంది. మీ యొక్క మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేదంటే పంజాగుట్టలో కానీ ఈ మైత్రివనంలో కానీ అదేవిధంగా ఎన్ఎఫ్సిఎల్ దగ్గర కానీ మాసప్ ట్యాంక్లో కానీ అందరూ కూడా వర్షం రాంగ్లోనే దాని కిందకి వెళ్ళిపోతారు. స్టేషన్కి వెళ్ళిపోతే అంతా వాళ్ళందరికీ వాళ్ళు జామ్ అవుతారు. మళ్ళీ ఆ జామ్ కావడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం చేరుకోరు. దయచేసి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఎట్లయినా మీరు రెయిన్ కోట్స్ క్యారీ చేయండి. వర్షం వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఈ టైంకు మనకు ఆల్రెడీ ముందే తెలిసింది పలానప్పుడని రెయిన్ పడుతుందని. ఆ టైం అప్పుడు మీరు ప్రయాణం చేయకుండా మిగతా టైంలో ప్రయాణం చేస్తే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. మిగతా మా శాఖ కూడా సహకరించి హైదరాబాద్ సిటీలో అంటే ఈ వాటర్ వల్ల కొంతమంది మునిగిపోయి కూడా చనిపోవడం జరిగింది. ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా చూసినట్లయితే ఇటు హైదరాబాద్లో సాయంత్రం వేళలో కురుస్తున్నటువంటి వర్షం అయితే ఇటు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ కూడా వాటర్ ఎక్కడ కూడా వరద నీరు స్టాగ్నేట్ అవ్వకుండా వివిధ శాఖలతో సమన్వయం అవడంతో పాటు ప్రధానంగా రోడ్లపై ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఉంటే అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక కానిస్టేబుల్స్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరూ కూడా సేఫ్గా ఇటు గమ్యానికి చేరుకునే విధంగా చర్యలు అయితే చేపడుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా వాహనదారులందరూ కూడా రాత్రి వేళల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే సందర్భంలో కొంత ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివన్నీ మానుకుని ఇటు నిబంధనల ప్రకారం ఏదైతే ట్రాఫిక్ అడ్వైజరీకి సంబంధించినటువంటి ఒక నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం కనుక ఇళ్లకు చేరేటువంటి ఒక విజయవంతంగా ఇళ్లలోకి చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా
ట్రాఫిక్ ప్రమాణాలను పాటిస్తూ అయితే వారి గమ్యస్థానాలకు చేరాలంటే కూడా మనతో పంజాగుట్ట ఏసీపీ హరిప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. నగరంలోని నాలాల నిర్వహణను అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. వరద నీళ్లు పెరిగే నాలాల విస్తరణపై ప్రణాళికలు వేసినా అవి ప్రతిపాదనలతోనే ఆగిపోతున్నాయి. సిటీలో నాలాలు విస్తరించి ఎక్కడా వరద నీళ్లు, మురుగునీళ్లు రోడ్డుపైకి రాకుండా చూడాలని ప్రభుత్వం చెబుతున్నా ఆన్ఫీల్డ్ ఆఫీసర్స్ మాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు సిటీ ప్రజలు. రీసెంట్గా నాలాల్లో 3 గల్లంతవడంతో ఇప్పుడు హడావిడిగా నాలాల విస్తరణ చేపడతామంటున్నారు బల్దియా అధికారులు. నగరంలో నాలాల విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. నిధులు మంజూరైనా ఏజెన్సీలను ఎంపిక చేసినా క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదంటున్నారు ప్రజలు. ఇందుకు ఆస్తుల సేకరణ ప్రధాన సమస్యగా ఉందంటున్నారు అధికారులు. వర్షాలకు 2 వ్యక్తులు గల్లంతైన అఫ్జల్ సాగర్ నాలా వద్ద కూడా ఇదే కారణమన్నారు. బంజారాయిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, మల్లెపల్లి, అఫ్జల్ సాగర్, గోషామహల్, గౌలిగూడ మీదుగా వరద మూసీలో కలుస్తోంది. SNDPలో భాగంగా 12 కోట్లతో ఈ నాలా విస్తరణ పనులు చేపట్టాలని గతంలో నిర్ణయించారు అధికారులు. కానీ మాంగార్ బస్తీ, పార్వతీలేన్ ప్రాంతాల్లో ఆస్తులు సేకరించాల్సి ఉంది. మాంగార్ బస్తీలో నాలాపైనే స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ నాలా పనులు ప్రారంభం కాలేదు. అదే నాలాలో పడి 2 గల్లంతయ్యారు. నాలా విస్తరణ కోసం అక్కడి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పినా వినలేదంటున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. దీంతో SNDP పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయని అంటున్నారు. నగరంలో 370 కిలోమీటర్ల ప్రధాన నాలాలున్నాయి. ఇందులో చాలా వరకు ఆక్రమించి నిర్మాణాలు, షెడ్డులు వేసుకున్నారు. మేజర్ నాలాలపై 12,000కు పైగా ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వాటిని తొలగించి విస్తరణ పనులు చేపట్టేందుకు 10,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రధానంగా ఎక్కడైతే నాలాల సమస్య ఉందో ఆయా ప్రాంతాలను గుర్తించి స్థానికులతో మాట్లాడి పనులు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో శిథిల భవనాల గుర్తింపు, మరమ్మత్తు, కూల్చివేతపై దృష్టి సారించిన GHMC నాలాల రిటైనింగ్ వాల్స్ స్టెబిలిటీ ఎలా ఉందని పట్టించుకోవడం లేదంటున్నారు జనాలు. ఆదివారం ముషీరాబాద్లో రిటైనింగ్ వాల్ కూలడంతో దినేష్ ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతయ్యాడు. గతంలోనూ ఖైరతాబాద్, చార్మినార్ జోన్ల పరిధిలోనూ నాలా రిటైనింగ్ వాల్స్ కూలాయి. వాటి స్థితిని పరిశీలించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఎక్కువ శాతం నాలాల రిటైనింగ్ వాల్స్ దశాబ్దాల క్రితం నిర్మించినవే ఉన్నాయి. మురుగు, వరద నీరు, కొన్ని చోట్ల పారిశ్రామిక వ్యర్థాలు నాలాల ద్వారా వెళ్తున్నాయి. వరద ఉధృతికి రిటైనింగ్ వాల్స్ దెబ్బతింటున్నాయి. వీటన్నింటినీ పరిశీలించి వాటిని రిపేర్ చేయాలా లేక కొత్తవి నిర్మించాలా అని రిపోర్టు తయారు చేసి పంపాలని GHMC కమిషనర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఓపెన్ నాలాలకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GST రీఫార్మ్స్ సామాన్య ప్రజలకు రిలీఫ్నిస్తున్నాయి. నిత్యావసర సరుకుల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆటోమొబైల్ ఇలా అన్ని రంగాల్లో కామన్ మ్యాన్కి ఎంతో కలిసి వస్తుంది. ఈ నెల 22 నుంచి 5-18% GST స్లాబ్లను అమలు చేయనుంది కేంద్రం. దీంతో మందకొడిగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో బుకింగ్స్ స్పీడ్ అందుకున్నాయి. టీవీలు, ఏసీలు తీసుకునేవారు ఈ నెల 22 తర్వాతే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. GST రిఫార్మ్స్ ఈ నెల 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఈ GST రిఫార్మ్స్లో ఇంత ముందుకు 4 స్లాబులుగా ఉంటే ఇప్పుడు 2 స్లాబులనే తీసుకొచ్చింది. అయితే దీనివల్ల కొన్ని ఇండస్ట్రియల్ వరకు మాత్రం గత 1 మంత్ నుంచి కొంచెం డీలానే ఉంది బిజినెస్. అయితే లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి మాత్రం ఇది ఎక్కువ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఒకటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఇంట్లో అవసరమైన ఇటు రిఫ్రిజిరేటర్, టీవీలు వాటికి కూడా ఈ మధ్యలో బుకింగ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. దివాళీ, దసరా ఆఫర్లు కూడా ఉండడంతో సేల్ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఈ GST అనేది ఇప్పుడు ఇంత ముందుకు 4 స్లాబులుగా ఉండే. సో ఆటోమొబైల్స్ మీద ముఖ్యంగా కార్ల మీద ఎంత ఉండే ఇంత ముందుకు, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్కి వచ్చింది? ఇప్పుడు మనకైతే స్విఫ్ట్ పైన చూసుకున్నట్టయితే దాదాపు 11,65,000 కారు మనకి 10,65,000కి వస్తుంది. అంటే దాదాపు 1,00,000 వరకు మనకి GST బెనిఫిట్ అన్నది వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకి 90,000 అంటే మొత్తం మీకు 1,83,000 వరకు అన్నది బెనిఫిట్ వస్తుంది. అంటే మీకు బేసిక్లో చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు మనకి కార్ తీసుకోవాలి అనుకుంటే సెకండ్ హ్యాండ్లో అట్లా తీసుకునేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకి LXI వచ్చేసి మనకి 7.26 అంటే డిస్కౌంట్తో కలిపి మనకి 6,60,000కే కార్ వస్తుంది.
అవుతుంది. చాలా మాకు ఆల్మోస్ట్ 3 days నుంచి అయితే ఆల్ ఓవర్ మారుతిలో మాకు 1500+ బుకింగ్స్ వచ్చాయి 3 daysలో. యాజ్ వెల్ యాజ్ స్విఫ్ట్ మనకి ఇంకా ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి అన్నమాట. 600+ బుకింగ్స్ వచ్చాయి. మనకి మార్కెట్ అయితే ఇప్పుడు చాలా బాగుంది. మేబీ ఇంకా 22nd తర్వాత ఇంకా ఏమైనా పెరుగుతుండొచ్చు. యాజ్ వెల్ యాజ్ మాకు ఏంటంటే ఇప్పుడు దసరా ఆఫర్ కింద మనకి స్క్రాచ్ అండ్ విన్ ఆఫర్ ఉంది. K10 మనకి ప్రయారిటీ గిఫ్ట్ కింద ఇస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ 5 grams గోల్డ్ కాయిన్ అవన్నీ కూడా స్కీమ్స్ అనేవి నడుస్తున్నాయండి. నా పేరు మధుసూదన్ రావు అండి. ఏ కార్ తీసుకుంటారు? K10 VX అడ్వాన్స్డ్ మోడల్ తీసుకున్నాను. సో జిఎస్టీ గురించి వినే ఉంటారు, మీరు కార్ ఎప్పుడు తీసుకున్నారు? జిఎస్టీ ఏమైనా తగ్గింది? ఎగ్జాక్ట్గా 14th August తీసుకున్నా అండి 2025. 15th August నుంచి 10% రెడ్యూస్ చేశారు. అంటే అప్రాక్సిమేట్గా 60,000 రెడ్యూస్ అయింది. అంటే జిఎస్టీ తగ్గింది కదా, దానివల్ల మాకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు టీవీ కానీ కారు కానీ సబ్బులు సరుకులు ఇవన్నీ వల్ల అన్నిటి మీద తగ్గించేందుకు చాలా సంతోషంగా ఉంది. బండి ఉంది సార్, కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను. తగ్గితే చాలా మంచిదే కదా సార్. అన్న జిఎస్టీ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు తగ్గించడం వల్ల? బేసికల్లీ ఎవరైనా మెడికల్ హాస్పిటల్కి వెళ్ళారంటే అప్పుడు జిఎస్టీ 10,000 అయిందంటే 3,000 రూపాయలు దాని మీద ఎక్విప్మెంట్ ఛార్జెస్ పడుతున్నాయి, అవి తగ్గిపోయినాయి. లోకల్ గూడ్స్ ఉన్నాయి, అవి తగ్గిపోయినాయి. ఒక డైరీ ఫార్మ్స్ మీద తగ్గించేసిండు. మళ్ళీ ఇంకా రెగ్యులర్ కమ్యూనికేషన్ ఛార్జెస్ మీద తగ్గించేసిండు. ఏవైతే వేస్టేజ్ ఉన్నాయో బెస్ట్ థింగ్ వాట్ హీ హాజ్ డన్ ఈజ్ 5%, 18% చేయడం చాలా మంచిది. దీని మధ్యలో స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేకేజ్ వల్ల లోకల్ పర్సన్ శాలరీలో జిఎస్టీ కట్టాలా, లేకపోతే మళ్ళీ వచ్చిన దాంట్లో కట్టాలా, మళ్ళీ గూడ్స్ కొంటుంటే కట్టాలా. ఒకవేళ పెట్రోల్ బండికి ఎట్లా జిఎస్టీ వాడతాం, మళ్ళీ పెట్రోల్కి కట్టాలా. సో ఇవి 518 వల్ల ఏమైపోతుంది అంటే 5% దగ్గర ఏదైతే పెట్టిరో అది చాలా కవర్ అయిపోతాయి. 18 అనేవి ఓన్లీ ప్రీమియం ప్రోడక్ట్స్ మీద పడిపోతాయి. సో అది మనకు అడ్వాంటేజ్. ఎప్పటికన్నా లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో లైక్ లేబర్ బిలో 30,000 సంపాదించే వాళ్ళకి వాళ్ళు చాలా బెనిఫిట్. సో సేవింగ్ చాలా సేవ్ చేసుకోవచ్చు దాని నుంచి. సో ఇప్పుడు మీరు బైక్ కానీ కారు కానీ చూసుకున్నా, బైక్ అయితే మినిమం 10,000 నుంచి వెళ్ళి 20,000 తగ్గుతుంది. కార్ అయితే 1,00,000 నుంచి 2,00,000 వరకు తగ్గుతుంది. మీరు ఏమన్నా ఈ పండగకి కొనే అవకాశం చూస్తున్నారా? నిజం చెప్పాలంటే ఈ పాయింట్లో నాకు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది. రీసెంట్గా నేను కారు కొన్నా, నాకు 60,000 సేవ్ అయిపోతుండే ఈ September 22nd తర్వాత కొనుంటే మాత్రం. చాలామంది ఏ కొత్త వస్తువు కొనాలన్నా, ఇలా ఎగ్జాంపుల్ ఏసీ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, టీవీలు కావచ్చు, లేదంటే కార్లు అయినా సరే ఎక్కువ మంది దివాళీ దసరాకి కొంటుంటారు, ఎందుకంటే ఆఫర్లు ఉంటాయని. కానీ ఈసారి దీనికి బోనస్గా జిఎస్టీ కూడా తగ్గిస్తున్నారు. అయితే దీనిపై ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది జిఎస్టీ తగ్గడం వల్ల ఆ కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. హాయ్ సార్, బేసిక్గా దసరాకి దివాళీకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ దేనికైనా. ఈసారి జిఎస్టీ కూడా తగ్గించారు కదా, సో దీనివల్ల కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉంది? చూడండి, జిఎస్టీ వచ్చేసి ప్రీమియం ప్రోడక్ట్స్ ఎలాగా అంటే మన టీవీలు ఇంకా ఏసీల పైన 28% ఉంటుంది. సో ఈసారి ఏంటిదంటే ఈ 28%కి 18% చేసింది గవర్నమెంట్. సో మీకు కంపేర్ చేస్తే బిగ్ డిఫరెన్స్ అనిపించేది చిన్న ప్రోడక్ట్లో. మీరు ఎప్పుడైతే 1,00,000 రూపాయల లోపల ప్రోడక్ట్లు కొంటారో అందులో మీకు 3,000 నుంచి 5,000 తేడా కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా బిగ్ ప్రోడక్ట్ కొంటారు, లైక్ మీరు ప్లాన్ చేస్తున్నారు 65, 75, 85 ఆర్ 100 inches టీవీ, అలాంటి టీవీలలో మీకు సుమారు 50,000 నుంచి 80,000, 1,00,000 రూపాయల దాకా కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఏసీలో వచ్చేసి మనకి ఏసీలో కూడా 45,000 ఉన్న ఏసీ ఇప్పుడు 41,000 వరకు వస్తుందండి. జిఎస్టీ సంబంధించిన బోర్డులు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది కదా, దీని మీద అంటే ఏ ప్రోడక్ట్కి ఇంతమందికి ఎంత ఉండే, ఇప్పుడు జిఎస్టీ ఎంత తగ్గుతుందని చెప్పేసి అలాంటి బోర్డ్స్ ఏమైనా పెట్టబోతున్నారు? సార్, కస్టమర్కి ఆల్రెడీ ఐడియా ఉందండి. బోర్డు పెట్టినా పెట్టకపోయినా నా ఎవ్రీబడి ఈజ్ ఆన్లైన్, ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ గూగుల్ సెర్చ్ అండి. సో అందరికీ ఐడియా ఉంది. మీకు మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి టీవీస్, బిగ్ టీవీస్ అండ్ ఎయిర్ కండిషన్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఈసారి ఎవ్రీబడి ఈజ్ ప్లానింగ్ టు చేంజ్ దేర్ ఓల్డ్ టీవీస్, ఎందుకంటే ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు. దీంతో ఏంటిదంటే మీరు స్మార్ట్ టీవీస్ ఎవ్రీబడీస్ నా ఓటీటీ కంటెంట్ చూస్తున్నారండి. ఎల్జీ వీళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ మినీ ఎల్ఈడి, క్యూఎల్ఈడి అండ్ ఓఎల్ఈడి ఆర్గన్ఈడి వీటిలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇవి ఇప్పుడు చాలా ప్రైస్ తక్కువైపోతున్నాయి. ఒకప్పుడు ఓఎల్ఈడి అంటే మీకు సుమారు 1,50,000 వస్తుండే, ఇప్పుడు మీకు 1,10,000, 1,00,000 వరకు వచ్చేస్తుందండి ఇక. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే అంటే ఇటు టీవీలైనా, రిఫ్రిజిరేటర్లైనా, ఏసీలైనా సరే జిఎస్టీ తగ్గించడం వల్ల మినిమం 1,000 రూపాయల నుంచి
4,000 రూపాయలు. పెద్ద టీవీలు అయితే ఓఎల్ఈడి టీవీలు అయితే దసరాకి ఎవ్రీ టైం సేల్ ఉంటుంది, మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈసారి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ మణితో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. మార్వాడి గో బ్యాక్ నినాదం కరెక్ట్ కాదన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే కొందరు కావాలనే ప్రాబ్లమ్స్ సృష్టిస్తున్నారన్నారు. మనందరికీ రాజ్యాంగం ఒకటే, చట్టం ఒకటే అన్నారు. భారతీయులు ఎందరో విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని, కొన్ని దేశాల్లో గో బ్యాక్ ఇండియన్స్ నినాదం వస్తే సమస్య పరిష్కరించుకున్నారని చెప్పారు. మనందరం ఒకటేనని, అందరూ కలిసి ఉండాలని సూచించారు మైనంపల్లి హనుమంతరావు. నేను యూనిటీ కోసం ప్రెస్ మీట్ పెట్టాను. చిన్న పొరపాటు జరిగిండొచ్చు. ఎవరైతే పొరపాటు చేసిందో తప్పకుండా వాళ్ళు పనిష్మెంట్ కు అర్హులు. ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్, ఇండియన్స్ బాగున్నారు. స్టింకింగ్ రిచ్, ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి, ఇతర కంట్రీల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ మన గ్రేటర్ హైదరాబాద్, దిస్ ఈజ్ ఎ గ్లోబల్ సిటీ. నాట్ ఓన్లీ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఈవెన్ కొరియన్స్ ఆర్ హియర్. నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీలకు సంబంధం లేదు, ఇది మన కుటుంబ సమస్య. కుటుంబ సమస్య గురించి కూర్చున్నాం. పార్టీలో ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఒక కుటుంబంలో అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరి సిద్ధాంతం వాళ్ళకు. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. ग्रेटर हैदराबाद इज ए ग्लोबल सिटी, इट्स ए वेलकमिंग सिटी. सब लोगों को वेलकम करने के लिए है हम. दूसरा, देश लोगों को भी ग्रेटर हैदराबाद वेलकम करता है. डेवलपमेंट में दिखाएंगे अपना सत्ता. डेवलपमेंट में इंडिया में आगे रहना, पूरा वर्ल्ड में ग्रेटर हैदराबाद का नाम रोशन करना बोल के सबको बिजनेस करना. బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరంభ 2025 పేరుతో వేడుకలు సాగాయి. డాన్స్లు, మ్యూజిక్ ప్రదర్శనలు, ఫ్యాషన్ షో కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఫ్రెషర్స్ డే వేడుకల్లో కన్నడ సినిమా ఎలుమలే నటులు మెరిశారు. రాన్నా, ప్రియాంక ఆచార్ పాల్గొన్నారు. హైదరాబాద్ అమీర్పేటలో నూతనంగా ప్రారంభమైన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ కస్టమర్లకు కొత్త అనుభూతిని అందిస్తోందన్నారు ఆ సంస్థ యజమానులు. కుటుంబ సభ్యులందరూ ఒకే చోట షాపింగ్ చేసుకోవచ్చన్నారు. వినూత్న డిజైన్లు, విభిన్న రకాల ఉత్పత్తులు, నాణ్యమైన బ్రాండ్లను కస్టమర్లకు అందిస్తున్నామని తెలిపారు. ఇక్కడ 6,000 కంటే ఎక్కువ గ్రాసరీ ఐటమ్స్, 2,000 మెన్, ఉమెన్, కిడ్స్ వేర్, 2,000కు పైగా ఆఫర్లు, 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. దసరా, నవరాత్రుల సందర్భంలో పట్టు చీరలు, వస్త్రాలు, గృహ అవసరాలు, బహుమతులు, అలంకరణ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని తెలిపారు. వాల్యూ జోన్ అండి. సో ఫస్ట్ స్టోర్ మేము పటాన్చేరులో ఓపెన్ చేసాము. సెకండ్ స్టోర్ వచ్చేసి నాచారంలో ఓపెన్ చేస్తాం. థర్డ్ స్టోర్ మన అమీర్పేటలో వేసాం. ప్రత్యేకత ఏంటంటే దీంట్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మనకు ఒట్టి ఫ్యాషనే కాదు, అట్ ది సేమ్ టైం గ్రాసరీస్ దొరుకుతాయి, జనరల్ మర్చెండైజ్ దొరుకుతుంది, దాని తర్వాత స్టేషనరీ దొరుకుతుంది, ఫుట్వేర్ దొరుకుతుంది, అండ్ అన్ని టాయ్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆఫర్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ వాల్యూ జోన్. సో
కాంపిటీషన్ ఉంటేనే మార్కెట్ పెరుగుతుందండి. సో అదొక మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సో కాంపిటీషన్ ఉంటే మార్కెట్ ఇంకా ఎక్కువ మంది వస్తారు అండ్ అందరూ కాంపిటేటివ్ ప్రైజెస్ లో ఇవ్వగలుగుతాము అండ్ ఎవ్రీ కామన్ క్యాన్ ఎఫర్డ్ ఇట్. సో ఈ వాల్యూ జోన్ అనేది వాల్యూ ఫర్ మనీ మాట అండి. సో ఇక్కడ ఏదైనా సరే మీకు తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అందుకనే ఈ బ్రాండ్ పేరు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఫ్యాషన్ మార్ట్ అని పెట్టాము. మేడం దీంట్లో ఫెస్టివ్ కి ఆఫర్స్, స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దేర్ విల్ బి ఆఫర్స్ 365 days, కానీ ఎవ్రీ మంత్ ఆఫర్స్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ రైస్ బ్యాగ్స్ పెట్టామండి, 39 rupees per kg రైస్ బ్యాగ్ ఒకటి పెట్టాము. దట్స్ వెరీ అట్రాక్టివ్ ఆఫర్. కాంబో ఆఫర్స్ పెట్టాము వేర్ వీఆర్ గివింగ్ ఎ మిక్సీ అండ్ 3 స్టవ్స్, ఒక స్టవ్ ఇంకా ఇది. సో సమ్ కాంబో ఆఫర్ ఏదో ఒకటి డిఫరెంట్ గా చేస్తూ ఉంటాం. సో ఈ రోజు ఈ ఆఫర్ ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అనేది అర్జెన్సీ అయితే ఉంటుందండి. ఈ మంత్ ఈ రోజు ఉండొచ్చు, నెక్స్ట్ మంత్ ఇంకోటి మారచ్చు. సో ఆఫర్స్ అనేది కంప్లీట్లీ సార్ ఇది మెయిన్ డిఫరెన్స్ దీంట్లో వచ్చేసి అసార్ట్మెంట్ అండి. నేను అదే చెప్తున్నాను, వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఫ్యాషన్ మార్ట్ అనేది ఎలా అంటే ఇక్కడ ఓన్లీ అన్ని రకాల బట్టలు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం గ్రాసరీస్ దొరుకుతాయి, జనరల్ మర్చెండైజ్ దొరుకుతాయి, స్టేషనరీ దొరుకుతుంది, ఫుట్వేర్ దొరుకుతుంది, ఫ్యాషన్ జ్యువెలరీ దొరుకుతుంది. సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడికి వస్తే మినిమం ఏ కస్టమర్ అయినా మినిమం 2 hours టైం స్పెండ్ చేస్తారు. ఈ రోజు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ 3rd బ్రాంచ్ ఓపెన్ జరుగుతుందండి అమీర్పేటలో. ఫస్ట్ వన్ అది పటాన్చెరులో అయ్యింది, సెకండ్ వన్ నాచారం, థర్డ్ వన్ ఇక్కడ అవుతుంది. సో లిటిల్ ఆర్ట్స్ క్రూ కూడా మొత్తం రాబోతుందండి. వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇండస్ట్రీకి, విచ్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ మొత్తం యంగ్స్టర్లో దేర్ హ్యావ్ వెరీ వెరీ మచ్ క్రేజ్ ఉందండి ప్రస్తుతానికి. సో దే ఆర్ ఆల్ కమింగ్ హియర్ వెరీ సూన్. అలాగే ఆల్మోస్ట్ 2500 1+ ఆఫర్స్, 1+1 ఆఫర్స్ ఉన్నాయండి. సో పండగకి డెఫినెట్గా వచ్చి అందరూ హ్యాపీగా షాపింగ్ చేయాలని కోరుతూ, అలాగే 365 days ఏదో రకంగా ఎవ్రీ టైం న్యూ ఆఫర్స్ ఆల్వేస్ ఉంటాయండి. సో అందరూ ఖచ్చితంగా వచ్చి షాపింగ్ చేస్తారని, ఎంజాయ్ చేస్తారని చెప్పి మా ప్రామిస్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో యూపీఎస్సీ సివిల్స్ పోటీ పరీక్షల సన్నద్ధతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు డీజీ ఐపీఎస్ విజయ్ కుమార్. హౌ టు అచీవ్ సివిల్ సర్వీస్ అనే టాపిక్ పై విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ చదవాలని, టైం మేనేజ్మెంట్ చూసుకోవాలని సూచించారు. తాను సివిల్ ప్రిపరేషన్ ఎలా అయ్యారో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో వివరించారు విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇవ్వాలని గెస్ట్ లెక్చర్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా ఉంటూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించాలని విద్యార్థులకు సూచించారు సరోజా వివేక్. Because life is most important, civil service is not very important. Life is more important. Did Sachin Tendulkar ever wanted to become civil servant? లేదు కదా? Or any sports personality, film star. So you must understand the magnitude of the problem. Problem is not very simple. It is very very big problem. Thousands and lakhs of children try. Only few thousand get into civil services. Only a couple of thousand get into civil services, state and central and the Kalpishesha. So then what to do? Am I discouraging you? Yes, I am discouraging you. I am deliberately discouraging you. Endukante when you want to try for this, your resolve should be so strong. Resolve ante anta meeru kattapadi undali that I have to write the exams, I have to try for this, despite Mr. Vijay Kumar coming and telling that this is a big problem. You have to overcome what I am trying to tell you. If you have self-doubt, you can think of there are 1001 opportunities in this world. 1001 opportunities. When we were in college, we had only banks, civil services. Banks, civil services. Or become professor, lecturer. There was no private sector flourishing. No IT was there. So Manapu, at our level we had only 2-3 options. Now there are thousands of options. I think serious ga note down cheskunnaru anukuntunnanu ayana cheppinavi, because life is not going to be easy. As he said, our time lo anni options undevi kaadu. Even for me there were not much of options. Whatever were given, we had to make the best out of it.
and even distractions were very, very minimal. We used to have initially black and white, then a very limited channels. And unlike today, just press of a button, you get distracted to whatever. So minimizing the mobile phone, which is a very, very important thing, he has shared. వినడానికి చాలా బోరింగ్ అనిపిస్తుందేమో, మొబైల్ ఫోన్స్ వాడద్దు, మినిమల్ వాడాలని. చాలా కష్టం, నిగ్రహం చాలా అవసరము. కానీ మీరు గోల్ మీద ఒకసారి సెట్ చేసుకుంటే మైండ్, తర్వాత మీరు కూడా ఇట్లా స్టేజ్ మీదకి వచ్చి ఇట్లా చీఫ్ గెస్ట్గా ఎన్నో అకేషన్స్ పార్టిసిపేట్ చేసి మీ కష్టానికి తగ్గ ఫలితం దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. బికాస్ వెన్ వన్ కెన్ డూ, వై కాంట్ యూ డూ? సో ఎవరు ఇట్లా అచీవ్ చేసిన వాళ్ళకి 2 కొమ్ములతో పుట్టారు. ఇట్స్ ష్యూర్ హార్డ్ వర్క్, పర్సివరెన్స్. కష్టాలు ఎన్నో వస్తాయి. ఎన్ని కష్టాలు పడ్డారని సార్ని అడిగారు, వెరీ గుడ్ క్వశ్చన్. సో మీరందరూ కూడా మేము కష్టపడడానికి రెడీగా ఉన్నాము, మేము కూడా అక్కడ రీచ్ అవుతాం అనేది ఈచ్ పర్సన్ సెట్ అ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ డౌన్ దేర్ స్మాల్ అచీవబుల్ గోల్స్. జస్ట్ ఈ 6 monthsలో ఇచ్చేస్తాను, అండ్ స్ప్లిట్ ఇట్ అప్ మేబీ 1 month అండ్ చేసి మీరు కూడా ఇట్లాంటి పొజిషన్స్లో రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను. శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుకున్నారు డిఆర్ఐ అధికారులు. 3.36 కోట్ల విలువైన 3.38 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐరన్ బాక్స్లో అక్రమంగా బంగారం తరలిస్తున్న 3 అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అధికారులు. There 1, 2, 3, 6, 7, 8, 9, 10. Total. Open it and show.